హాయ్ అండి. ఈరోజు అయితే చెన్నై స్టైలు ఇడ్లీ సాంబార్ కాకుండా ఇడ్లీ విత్ చికెన్ సూప్ అనమాట. ఇది కేవలం చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికే ఒక అదిరిపోయే కాంబినేషన్. వేడి వేడి చికెన్ సూప్లో మెత్తగా ఇడ్లీలు నానితే వచ్చే ఆ రుచి, ఇంకా ఆ చికెన్ ముక్కలు మధ్య మధ్యలో నములుతూ ఉంటే ఆ రుచి అసలు వర్ణించలేం. ఇదొక పక్కా చెన్నై స్టైల్ స్ట్రీట్ ఫుడ్ ఫ్లేవర్ అనమాట. మరి ఈ స్పెషల్ కాంబోని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? లేకపోతే ఈరోజే చికెన్ తెప్పించుకొని ఇడ్లీతో పాటు చికెన్ సూపు టేస్ట్ చేయండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఈ చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. దీనికోసం అయితే ఫస్ట్ ఉప్పు, పసుపు, కారం వేసేసుకుంటున్నాను. అంటే చూసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. కొద్దిగా అయితే మ్యారినేట్ చేయడానికి కారం పట్టాలి కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను అనమాట. అలాగే ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. ఎంత ఒక 15 మినిట్స్ ఉన్నా సరిపోద్దండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను అనమాట. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. సో రెండు టమోటా తీసుకున్నాను అనమాట. ఇంకా అల్లము, అలాగే వెల్లుల్లిపాయ కూడా కొన్ని ఒక 5-6 రెబ్బలు తీసుకున్నాను. దీనికి మెయిన్ వచ్చి కొంచెం గసగాలు ఉంటే సరిపోద్దండి. సోంపు కొంచెం తీసుకోవాలండి. ఇదిగోండి, దీనికి కొబ్బరి కూడా కావాలన్నమాట. ఈ కొబ్బరి తీసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి కారం కావాలి కదా, పచ్చిమిర్చి కూడా నేను ఒక 3 వేసుకున్నాను అనమాట. బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలన్నమాట. బగారా ఆకు 3 తీసుకున్నాను. లవంగాలు 5-6 తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ దాల్చిన చెక్క 1 అంగుళం అయితే సరిపోతుందండి. సో ఫస్ట్ మనము ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి. ఈ ఉల్లిపాయలని మనం అయితే ఇలాగా పొడగైనా కట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇది సరిపోతుంది ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. ఈ టమోటా ఉంది కదండి, ఈ టమోటాను కూడా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ టమోటాని మనం ఒక బౌల్లో వేసేసుకుందాము. సో ఈ 2 రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాము. ఈ పచ్చిమిర్చిని ఇలా వేసుకుందాము. సో ఈ 3 ఇలా తీసుకొని ఆయిల్ మూకుడు తీసుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఈ ఉల్లిపాయలని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం ఇలా మగ్గనియాలన్నమాట. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇక్కడ సోంపు ఉంది కదండి, ఈ సోంపు కూడా వేసేసుకోవాలి. సోంపు కొద్దిగా వేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోద్ది. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి దీంట్లో. ఇలా కొద్దిసేపు బాగా మగ్గాలన్నమాట. మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం ఉంచుకున్నాం కదండి, ఈ అల్లం ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉంది కదా, ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు వేసుకొని మనం ఇలా కలుపుకోవాలి. ఈ లవంగాలు, దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇప్పుడు టమోటాలు ఉంది కదండి, టమోటాలు తీసుకున్నాం కదా, ఈ టమోటాలను కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఈ టమోటాలను వేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకున్నామండి. పసుపు కొద్దిగా వేసుకున్నాను. పసుపు వేసుకొని మనం కలుపుకోవాలి. ఇందాక మనం మ్యారినేట్ చేసిన చికెన్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కాబట్టి దీన్ని చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. తగినంత దీంట్లో కూడా వేసుకోవాలన్నమాట. ఉప్పు తొందరగా మగ్గుతుంది కదా, అందుకనేసి ఇలాగ కొద్దిగా కలుపుకోవాలి. అవి అలా మగ్గుతూ ఉంటుంది. ఈలోపు గసాలు తీసుకున్నాము కదండి, ఈ గసాలు వేసుకొని మిక్సీలో వేసుకొని గసాలు మళ్ళీ కొద్దిగా కొబ్బరి తీసుకున్నాం కదండి, ఈ కొబ్బరి వేసుకోవాలన్నమాట. వేసి మిక్సీ పట్టాలి. ఇది కొద్దిగానే క్వాంటిటీ ఉంది కాబట్టి మగ్గిపోయిందండి. మరీ ఎక్కువ మగ్గాలనేసి లేదు. ఆయిల్లో కొంచెం పచ్చగా వేపుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇది క్వాంటిటీ కొద్దిగానే ఉంది కదా, సో దీన్ని ఏం చేద్దామంటే మెత్తగా అవ్వదు కాబట్టి మనము ఈ పేస్ట్ ఇది వేసుకున్నాం కదా, దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. సో దీంట్లోని కొంత క్వాంటిటీని మనము దీంట్లో వేసేసుకుందాం అన్నమాట.
ఇదైతే చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ పట్టేస్తాను, కొంచెం క్వాంటిటీయే కాబట్టి. ఇదిగోండి గసాలు, కొబ్బరి, ఉల్లిపాయ, టమోటా మనం వేపుకున్నాం కదా ఆ పేస్ట్ అనమాట, పక్కన ఉంచుకోవాలన్నమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలో మళ్ళీ చెప్తాను మీకు. ఈ ఉల్లిపాయ, టమోటా ఇవి ఉంది కదండి, దీన్ని అయితే మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. పేస్ట్ని మనము ఈ బౌల్లో తీసేసుకుందాము. వెల్లుల్లిపాయి, అల్లము ముక్కలు ముక్కలుగా వేసాం కాబట్టి అవి కొంచెం మెత్తగా అయ్యేటట్టు చూసుకోండి, లేదంటే ముక్కలు ముక్కలుగా అలాగే ఉండిపోద్ది. సో వాటర్ వేసి దీనిలో పెట్టేసుకుందాము. చూసారా, ఇవి బాగా మెత్తగా అవ్వాలన్నమాట. దీంట్లో ఇప్పుడు ఉప్పు అన్నీ వేసాం కదా, దీంట్లో వాటర్ పోయే విధంగా మనము కొద్దిసేపు వాటర్ పోయేంత వరకు దీనిలో మగ్గనిచ్చుకోవాలన్నమాట. వాటర్ కంటెంట్ అంతా పోయేలాగా కొద్దిగా అలాగే వేడి మీద ఆవిరి పెట్టుకోవాలంటారు కదా, అలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమోటా, అల్లము, వెల్లుల్లిపాయ, సోంపు అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే దీంట్లో వేసేయాలన్నమాట. ఇది కూడా వేసేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఇలా దీన్ని కూడా మొత్తం వేసేసాను అనమాట, క్లీన్ చేసేసాను. ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. కారం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇందాక కొద్దిగా చికెన్ వరకే మనం పట్టేటట్టు వేసుకున్నాం కదండి, సో దీంట్లో ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి మనం అనమాట. చూడండి కారం వేస్తున్నాను, కొద్దిగా కారం అయితే పడుతుందండి. ఒకసారి చూసుకుంటాను సరిపోతుందో లేదో అనేసి. చికెన్ కదండి, ఉప్పు వేసినా కానీ ఉడికిపోతుంది అనమాట. చాలా బాగుంది, సరిపోయింది, కారం కూడా సరిపోయింది. దీన్ని అయితే నేను ఇప్పుడు ఒక 2 విజిల్ రానిస్తాను అనమాట. విజిల్ పెట్టేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని 2 విజిల్ రానియాలన్నమాట. 2 విజిల్ వస్తే సరిపోద్ది. సో 2 విజిల్ వచ్చింది, ఆపేస్తున్నానండి. ఆపేసాను. ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇడ్లీ వేసేస్తున్నాను నేను పక్క. ఇవి చూసుకోండి, ఇక్కడ ఇడ్లీ ఉంది కదా, ఈ ఇడ్లీకి ఇలా హోల్స్ ఉండేటట్టు పెట్టుకుంటే మనకి తొందరగా ఉడుకుద్ది అనమాట. ఇలాగ పై ప్లేట్లో ఇది రావాలన్నమాట, మిడిల్లో వస్తేనే మనకు ఆవిరి వచ్చి ఉడుకుతుంది అనమాట. ఇడ్లీ పెట్టేస్తున్నాను, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది. ఆవిరి అయితే పోయింది, విజిల్ తీసేస్తున్నానండి, అయిపోయింది. దీన్ని ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే మసాలా పౌడర్ వేసి మనం కలుపుకొని మనం తాలింపు పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా పౌడరు ఇదిగోండి, ఈ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఈ మసాలా పౌడరు ఎలా చేయాలి ఏంటి అనేసి ఇది దీనికోసమే ప్రత్యేకించి చేసాను. ఈ మసాలా దేనిలోకి సూట్ అవుతుందన్నమాట, ఓన్లీ ఇడ్లీ చికెన్ పులుసులోకి మాత్రమే ఇది సూట్ అవుతుంది. సో ఈ పొడి ఎలాగ చేయాలి అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. దీనిలో వేసేస్తున్నాను. వేసుకొని మనం ఒకసారి కలుపుకోవాలని, ఈ పౌడర్ని మనం ఇలాగా ఒకసారి కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకోవాలన్నమాట. తాలింపు పెట్టేసుకుంటే ఇప్పుడు దీన్ని సరిపోద్ది. రెండు ముక్కలు చూపించినా మీకు, ఇదిగోండి. ఇడ్లీ కూడా అయిపోవచ్చిందండి, ఆపేసుకుంటాము. ఇదిగో చూడండి ఎంత మెత్తగా వచ్చాయనేది చూడండి, మెత్తగా వచ్చాయి. సో దీన్ని కూడా ఆపేసుకుందాము. ఇంట్లో పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసేసుకుందామండి. ఈ బగారా ఉంది కదండి, ఇది వేసేసుకోవాలన్నమాట. ఆవాలు, ఇప్పుడు జీలకర్ర వేసేసుకుందామండి. కరివేపాకు వేసేసుకున్నాము. ఇవి పోపు పెట్టేసుకున్నాం కదా, దీన్ని వచ్చి మనము ఇలా తాలింపులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా పోపు పెట్టిన తర్వాత దీన్ని ఒకసారి మనం స్టవ్ మీద పెట్టి ఒక్కసారి ఉడుకు పట్టిన తర్వాత ఆపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం పౌడర్ వేసుకున్నాం కదా, మసాలా పౌడరు, అది బాయిల్ అవ్వాలి కదా, అందుకనేసి మీద పెట్టేసాను అనమాట. ఒక్కసారి పొంగొచ్చే ముందు మనం దింపేసుకోవాలి, ఉడుకు పట్టే ముందు మనం దింపేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ దీనిలో అయితే నేను కొత్తిమీర వేసేస్తున్నాను. ఇదిగోండి ఒకసారి ఇలాగా ఉడుకు పట్టింది కాబట్టి ఇప్పుడు ఆపేసుకోవాలన్నమాట. ఆపేసుకొని మనము ఇడ్లీలోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి
మనం దీంట్లోకి వేసేసుకున్నాము పులుసు. అలాగే చికెన్ ముక్కలు కూడా వేసుకొని మనం సర్వ్ చేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట చికెన్ సూపు ఇడ్లీలోకి. మీకు ఇడ్లీలోకి వేసుకొని ఒకసారి చూపిస్తాను.